చేసుకుని నేటి ఉదయకాల కుటుంబాలు మనం ప్రారంభించుకున్నాం. నేటి ఉదయకాల సమయంలో ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం మనం చదువుతున్నాం కనుక నేర్చుకొని కూర్చున్నాం కనుక ప్రార్థన చేసుకుని నేటి ఉదయకాలం కుటుంబ ప్రార్థన మనం ప్రారంభించుకోవచ్చు. మన మధ్యలో వేసిన ప్రార్థనతో నేటి ఉదయకాలం కుటుంబ ప్రార్థన ప్రారంభించుకున్నాం. ప్రార్థన పనులకు మా కంటితేనే అరచిగా మీ చేసుకుని ఉదయకాలం వేగిరమైతే సన్ని బాధ్యమే సన్నిధి కాంతులు మాది ప్రకటన చేసుకున్నాం. అతను ఉదయకాల మీటింగ్ అదండి ఉదయకాల మీటింగ్ అదే ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం మేము చదువుతుందిగా నేర్చుకుపోతుందని తెలుసుకుని వచ్చింది కదండి. విని వీటి ఆడుతుంది మారుది మా స్కూల్లో చేయండి. ఈ ఉదయకాల సమయంలో మాకు ప్రేమ సాడకాన్ని జ్ఞాపకం చేస్తున్నదండి. ఓదర వయసు క్రీస్తాన్ని కాపాడుతుంది. వాక్యాన్ని పోసిన బేలు రాజుగా కూడా దేవించండి. కుటుంబాన్ని కూడా సంఘ పెద్దలు కూడా దేవించండి. నూతనంగా తరఫున మీ సేకలను తెచ్చండి. ఈరోజు ఎవరైతే ఇంకా అనారోగ్యాలు వాళ్ళందరినీ జయించాయి. ఈరోజు మేము స్కూల్కి వెళ్ళి కదా ఆ ప్రయాణంతో మీరే మాకు శక్తి సామర్థ్యాన్ని ఏంటండి. ప్రార్థనలో తప్పు పర్వాలంటే అంటే వేడుకుంటూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు నామములో అడగబడతాయి. ఆమేన్. మంచిది ప్రియారా, ఈ సమయంలో ప్రార్థన చేసి మనం కుటుంబ ప్రార్థనలు ఇంకా మరింత ముందుకెళ్ళి ప్రయత్నం చేద్దాం. ప్రార్థన మహాగరుడు మహోన్నతుడ మా ప్రియ పాలక తండ్రి, మీ ఘనమైన అందమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు శుద్ధులు సౌందర్యం చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి, ఉదయకాల సమయంలో తండ్రి వేగం తండ్రి మీ సన్నిధి భాగ్యం మీ సన్నిధి కాంతులు మా మీద ప్రకాశింపజేసినందుకు మీకు వేలాది శుద్ధులు సౌందర్యం చెల్లించుకున్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి ఉదయకాల సమయం తండ్రి వేగం తండ్రి పాటను తండ్రి 14వ అధ్యాయం తండ్రి మేము చదువుతున్నాం తండ్రి నేర్చుకున్నాం తండ్రి. ఇదిగోండి తండ్రి విన్నాను వర్తమానం తండ్రి మా హృదయాన్ని పలుకుల మీద రాసుకుని చక్కటి భాగ్యాన్ని మరి రేచండి తండ్రి. ఇదిగోండి తండ్రి ఉదయకాల సమయంలో మా స్థానిక జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. ఓదరు వేసిన స్థానిక సంఘాలు దీవించడానికి కాచి కాపాడుతుంది. వాక్యం పోసిన బియ్యాలరాజు కానీ దీవించడానికి కాచి కాపాడుతుంది. వాళ్ళ కుటుంబాన్ని కూడా దీవించడానికి కాచి కాపాడుతుంది. ఇంకా తినాలి ముట్టి సొట్టమని తండ్రి. తండ్రి ఈ ప్రార్థన తండ్రి పరిచయం అయిన తండ్రి మేము స్కూల్కి వెళ్ళే ప్రయాణాలు కూడా మీరు క్షేమంగా దయచండి తండ్రి. ఈ ప్రార్థన మా ప్రేమ కొమ్మడారు మా ప్రాణ యేసుక్రీస్తునామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకున్న మా ప్రియ బాలకు తండ్రి. ఆమేన్. మంచి ప్రియారా, మన దైవత్వాన్ని అందించడానికి ప్రియుడు దైవసేవకు సిద్ధంగా ఉన్నారు కనుక ఈ సమయాన్ని వరకు అప్లికేస్తున్నాం. రైట్, మంచిదినైనా మరి ఇంతవరకు నేటి ఉదయకాలపు కుటుంబ ప్రార్థనలో మనల్ని అందరినీ ముందుకు నడిపించినటువంటి కుమారుడు, అలాగే చక్కనటువంటి ప్రార్థన చేసినటువంటి మరి కుమార్తెను, మరి మీ ఇరువురును దేవుడు తన కృపలో దయలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. రైట్, మంచిది ప్రియులారా. మరి ఉదయకాల సమయంలో మనం యోహాను రాసినటువంటి ప్రకటన గ్రంథం నుంచి మనం ఆల్రెడీ కొన్ని వర్తమానాలని కొన్ని అధ్యాయాలని మనము నేర్చుకున్నాం కదా. సో నిన్నటి కాల సమయంలో మనము 13వ అధ్యాయం నుంచి కొన్ని వర్తమానాలు చూసాం, మనము నేర్చుకున్నాం. అలాగే ఈరోజు కూడా 14వ అధ్యాయం నుంచి మరికొన్ని సందేశాలని వర్తమానాలను మనం వినే ప్రయత్నాలు చేద్దాం. సో మొత్తానికి ప్రకటన గ్రంథం ప్రారంభ అధ్యాయం నుంచి మనం ముగింపులోనికి దేవత దేవుడు మనం నడిపిస్తున్నారు. సో మొదటి అధ్యాయం ద్వారాగా మనం విన్నటువంటి వర్తమానం ఏమిటని ఒకసారి మనం వెరిఫికేషన్ చేసుకునడానికి మనం ప్రయత్నించేద్దాం. ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో రాయబడినటువంటి సంగతులు గురించి మనం ఆలోచించేస్తున్నప్పుడు ఎన్నో విషయాలు మరి భూత వర్తమాన భవిష్యత్ కాలానికి సంబంధించినటువంటి సంగతులని మొదటి అధ్యాయం మనకి సెలవిస్తుంది. సో ఇక సమయం సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనివాడును ధన్యులు అని మరి మొదటి అధ్యాయంలో సెలవిచ్చింది. సో మొదటి అధ్యాయాన్ని మనం ముందుగానే మాట్లాడుకున్నాం. ఇది ఒక మెయిన్ డోర్ లాంటిదని, ప్రధాన ద్వారం లాంటిది ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం అని. సో ఈ మొదటి ద్వారం నుంచి మనం లోపలికి వచ్చినప్పుడు ఎన్నో విషయాలు మనం చూసాం. ఆ మొదటి ద్వారం తెరవబడినప్పుడు 7 సంఘాలకి ఈ మాటలు అందించాలని, వ్రాయాలని, ఆ పురాతన పట్టణాల్లో ఉన్నటువంటి ఆ సంఘాలకి ఈ మాటలు వ్రాయాలని యోహాను గారితో దేవుడు యేసుక్రీస్తుల వారు చెప్పినటువంటి సందర్భాలను మనం చూస్తున్నాం.
ఏమండి నమ్మకమైన సాక్షియు, మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా లేచిన వాడును, భూపతులకి అధిపతి అయిన యేసుక్రీస్తు అని. అంటే ఈయన ఎవరో, యేసుక్రీస్తుల వారి శక్తి సామర్థ్యాలు మనం చూసినప్పుడు భూపతులకే ఆయన అధిపతిగా కనబడుతున్నాడు. అలాగే నమ్మకమైనటువంటి వాడు, మృతుల్లో నుండి ఆది సంభూతుడిగా, అంటే ఇదివరకు మరణించిన వ్యక్తులే ఉన్నారు తప్ప తిరిగి లేసినటువంటి వ్యక్తులు ఎవరు లేరని ఈ అధ్యాయం మనకి, మొదటి అధ్యాయం మనకి సెలవిస్తుంది. సో ఇంకా మొదటి అధ్యాయంలో మనం మరికొన్ని మాటలు చూసినప్పుడు 7 సంఘాలు అని, 7 నక్షత్రాలని, 7 దూతలకి ఈ సంగతులు వ్రాయాలని మొదటి భాగంలో మనం చూసాం. అలాగే యేసుక్రీస్తుల వారి యొక్క వర్ణన, ఆయన యొక్క ఆకారం, ఆయన యొక్క సౌందర్యం, ఆయన యొక్క రూపాన్ని గురించి మాట్లాడుతూ ఆయన తల వెంట్రుకలు ఎలాగున్నవాడ, తెల్లని ఉన్నిని పోలి ఉన్నవి, హిమమంత ధవలంగా ఉన్నాయి, ఆయన నేత్రాలు అగ్నిజ్వాలల వలె ఉన్నాయి, ఆయన పాదాలు కొలిమిలో పుటములో వేయబడిన మెరుచున్న అపరంజితో సమానమని యేసుక్రీస్తుల వారి యొక్క సౌందర్యాన్ని గురించి వర్ణించడం జరిగింది. సో ఈ సమాచారాన్ని అంతా కూడా మరి ఈ విషయాలన్నీ కూడా వ్రాయాలని వ్రాస్తున్నటువంటి సందర్భాలను యోహాను గారు చూస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. అలాగే ఈ రెండవ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి రెండవ అధ్యాయంలో 4 సంఘాలకి మరి మాటలను ప్రకటిస్తున్నట్లుగా, ఆ సంఘాల్లో ఏ ఉన్నాయో వాళ్ళు ఎంతటి సామర్థ్యం కలిగిన వారో నిన్నటి కాల సమయంలో చూసాం. ఇప్పుడు ఏపీసీ సంఘం ఎంతటి సామర్థ్యం కలిగిందని మనం చూసాము. మొదటి ప్రేమను వదిలేస్తారని దేవుడు వారి మీద ఒక తప్పుని, నేరాన్ని మోపినట్లుగా మనం చూసాం. అయితే వారికి ఉన్నటువంటి సామర్థ్యం ఏంటి? ఇతరులు ఎలాంటి వారు పరీక్షించగలిగేటువంటి సామర్థ్యం ఉంది. వారు తప్పుడు బోధకుల, లేదా వారు సత్యమైనటువంటి బోధకుల పరీక్షించగలిగేటువంటి సహనాన్ని కూడా వీరు కలిగి ఉన్నారు. అయినను వీళ్ళు మొదట వారికి ఉన్నటువంటి ప్రేమను వదులుతామని దేవుడు వారి మీద ఒక నేరాన్ని మోపినట్లుగా మనం చూస్తున్నాం ఏపీసీ సంఘంలో. ఇక ఈ స్మరణ సంఘం, రెండో సంఘానికి చూసినప్పుడు, నీ శ్రమను, నీ దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నువ్వు ధనవంతుడివే కనుక నువ్వు మరణం వరకు నమ్మకంగా ఉండని మరి ఆ స్మరణ సంఘాన్ని హెచ్చరించినట్లుగా మనకు కనపడుతుంది. సో ఇక మూడవ సంఘాన్ని మనం చూసినాడు పెరగమ సంఘం. ఈ పెరగమ సంఘం ఎలాగుందని మాట్లాడుతున్నాడు? సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురమునుచున్నావు అని నేను ఎరుగుదునని అంటున్నాడు. అంటే సాతాను కాపురం ఉన్న స్థలములు అంటే ఆ దేవుని ఎరగనటువంటి జనుల మధ్య నువ్వు ఉన్నావు, మంచిదే అని అంటూ, కానీ దీనికి కూడా ఒక నేరాన్ని దీని మీద మోపుతున్నాడు. ఏమని అంటున్నాడంటే, అయినను నేను నీ మీద కొన్ని తప్పుదములు మోపవలసిస్తున్నది, అవి ఏవనగా విగ్రహములకు బలిచ్చిన వాటిని తినట్లుగా నువ్వు ప్రేరేపింపబడుతున్నావు కనుక నువ్వు జాగ్రత్తగా ఉండాలి అని అంటున్నాడు. ఏమంటున్నాడు ఆయన? కావున మారు మనసు పొందాలను, పశ్చాత్తాపడి తిరిగి మరలా నువ్వు నిలబడితే నా కొరకు నేను నీకేమిస్తానని చెబుతున్నాడు. కొత్త పేరు నీకు ఇస్తానని, మరుగైన మన్నాను భుజింపనిస్తానని అంటున్నాడు. కనుక విగ్రహాలకు అర్పించేటువంటి దాన్ని వదులుకోవాలని ఇప్పుడు పెరగమ సంఘాన్ని హెచ్చరిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. సో ఇక నాలుగవ సంఘాన్ని మనం చూసినప్పుడు తుయతైర సంఘం. ఈ తుయతైర సంఘం ప్రభు దృష్టికి ఎలా ఉందనంటే, చక్కనటువంటి కార్యాలు చేస్తుంది. నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కంటే కడపటి క్రియలు చాలా గొప్పగా ఉన్నాయి అంటున్నాడు. ఏ సంఘంతో? తుయతైర సంఘంతో. ఆయనను అంటున్నాడు, నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఆయనను నీ మీద ఒక తప్పు ఒకటి ఉన్నదండి, ఒకటే. ఆ ఒకదాన్ని ఏం చేయమన్నాడు? ఆయన కరెక్షన్ చేసుకోమంటున్నాడు. ఏది అనగా, తాను ప్రవక్తనని చెప్పుకొనిచున్న యెజబేలు అనేటువంటి స్త్రీలను ఉండనిచ్చుతున్నావు. యెజబేలు ఎలాంటి స్త్రీ? మనం ఆహాబు గారి భార్య గురించి రాజుల గ్రంథంలో చూస్తాం. దేవునికి వ్యతిరేకమైన వాటిని ఆవిడ నిలబెడుతూ చేస్తూ ఉండేటువంటిది. సో అలాంటి వారిని ఉండనిస్తున్నావు, అలాంటి వారిని తీసేయాలి, నేను మంచం పట్టేటట్టుగా చేస్తాను, మారు మనసు పొందుతారా లేదని మరి తుయతైర సంఘాన్ని హెచ్చరిస్తున్నట్లుగా మనం చూస్తామన్నమాట. మరియు నీకు కలిగిన దాన్ని ఏం చేయాలంటే గట్టిగా పట్టుకోమంటున్నాడు. నేను వచ్చే వరకు నీకు కలిగిన దాన్ని గట్టిగా పట్టుకుని జాగ్రత్తగా ఉండాలని 4వ సంఘమైనటువంటి తుయతైర సంఘంతో మాట్లాడుతున్నాడు. ఇది 2వ అధ్యాయంలో మనం చూస్తాం. ఇక 3వ అధ్యాయంలో మనం వింటున్నప్పుడు మరలా ఇప్పుడు సార్దిస్ సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు. ఈ సార్దిస్ సంఘం ఎలా ఉందంటే, నీ క్రియలను నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనబడట్లేదు. అంటే క్రియలు అయితే చేస్తున్నారో ఆ క్రియలు ఏమవ్వట్లేదు, సంపూర్ణం కావడం. మరి సంపూర్ణం అవ్వాలంటే ఏం చేయాలి? జాగ్రత్తగా ఉండాలి అని చెబుతున్నాడు అనమాట.
ఏమండి నీవు ఎలాగ ఉపదేశం పొందుతూ ఎలాగ వింటూ వాటిని జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది నువ్వు మరలా క్రియలు చేయాలని ఈ సంఘాన్ని వేడుకున్నారు. ఏటా సంఘము? సార్దీస్ సంఘం. అయితే ఇలా సంఘానికి ఉన్నటువంటి ఒక ప్రత్యేకత ఉన్నది. ఏంటి ఆ ప్రత్యేకత అంటే ఏమండి తమ వస్త్రములను అపవిత్రపరుచుకొనని కొందరు నీలో ఉన్నారు కనుక వారు యోగ్యులు. దేనికి యోగ్యులు? ఏమండి జయించుటకు వారు యోగ్యులు కనుక, తెల్లని వస్త్రాలకు వారు అర్హులు కనుక, ఏమండి వారి పేరు జీవగ్రంథంలో నుంచి ఎంత మాత్రం నేను తుడిపి పెట్టనని మరి ఈ సార్దీస్ సంఘం గురించి మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక 5వ సంఘాన్ని మనం చూసినప్పుడు, ఏమంటే 6వ సంఘాన్ని మనం చూసినప్పుడు ఫిలదెల్ఫియా సంఘం. ఏంటనేది? ఈ ఫిలదెల్ఫియా సంఘం దేవుని దృష్టికి ఎలా ఉందంటే, నీ క్రియలను నేను ఎరుగుదు, నీకున్న శక్తి కొంచెమైనను సరే నువ్వు జాగ్రత్తగా నా కొరకు వింటున్నావు కనుక నువ్వు జాగ్రత్తగా ఉండని ఈ సంఘాన్ని ప్రేరేపిస్తూ ఈ సంఘాన్ని పురుకొల్పుతున్నాడు అనమాట. నీవు నా ఓర్పు విషయమై వాక్యమును గైకొంటివి గనక భూనివాసులను శోధించుటకు ఈ భూమి మీదకి రాబోతున్నటువంటి శోధన కాలంలో నేను నిన్ను కాపాడతాను. ఎందుకనంటే వాక్యాన్ని కాపాడేటువంటి గుణం నీకు ఉన్నదప్పుడు నీ బ్రతుకుని, నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని నేను కాపాడతానని మరి సంఘం ద్వారాగా హెచ్చరిస్తున్నట్లుగా మనకి కనపడుతుంది. సో ఇలా మనము ఈ ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో చివరగా అంటున్నాడండి, మరొక సంఘాన్ని మనం చూస్తున్నప్పుడు ఏమంటే లవోదికయ సంఘం. ఈ లవోదికయ సంఘం దేవుని దృష్టి కలిగింది, నీ క్రియలను నేను ఎరుగుదు, నువ్వు చల్లగానైనా వెచ్చగానైనా లేవు కనుక నా నోట నుంచి నేను ఉమ్ము వేసేస్తాను కనుక నువ్వు జాగ్రత్తగా ఉండాలి, నీ విశ్వాసాన్ని, నీ భక్తిని నువ్వు కాపాడుకొని మరి సంఘాన్ని కూడా హెచ్చరిస్తున్నట్లుగా మనకు కనబడుతుంది. నేను ప్రేమించే వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను కనుక నీవు ఆసక్తి కలిగి ఏం చేయమన్నాడు? ఈ సంఘాన్ని మారు మనసు పొందాలి, పశ్చాత్తాపడాలి. అవును ప్రియులారా, ఈరోజు ఇన్ని సంఘాల నుంచి ఇన్ని మాటలు మనం వింటున్నాం కదా. మనలో ఈ సంఘాల్లో ఎలాంటి లక్షణాలు అయితే, కొన్ని కొదువులు ఎలాగైతే వీరికి ఉన్నాయో అలాంటి కొదువులు మనలో ఉండడానికి వీలు లేదు. ఆ రోజు వారికి చెప్పేవారు లేరు కనుకనే వారు అలాగా ఉన్నారేమో మేబీ బహుశా. ఈరోజు మనకి చెప్పేవారు ఎక్కువ, నేర్పించేవారు ఎక్కువ, తెలియజేసేటువంటి వారు ఎక్కువ కనుక ప్రతి మాటను బట్టి మనం ఎలా ఉంటే మనం ఎలా ఉండాలంటే మనము, మన కుటుంబాలు, ఇదిగో ఈ సంఘాలు దేవుడు ఎలాగైతే మారు మనసు పొంది మరలా మొదటి క్రియలు చేయమంటున్నాడో మనం అలా మొదటి క్రియలు చేయాలని మొదటి 3 అధ్యాయాలు మనకు సెలవిస్తున్నాయి. ఇక 4 నుంచి మనం చూస్తున్నప్పుడు 4 నుంచి ఈ 18వ అధ్యాయం వరకు, ఈ 14వ అధ్యాయం వరకు పరలోకములో ఉన్నటువంటి సంగతులను యోహాను గారు చూస్తున్నారు. ఎక్కడ సంగతులైనా 4వ అధ్యాయంలో ఆయన ఎవరెవరిని చూశారు? ఒక మహా సింహాసనాన్ని చూశాడు. ఆ సింహాసనం మీద కూర్చున్నవాడు పెద్ద కిరీటాన్ని ధరించారు. ఆ సింహాసనం చుట్టూ 24 సింహాసనాలు, అంటే తండ్రి అయినటువంటి దేవుని మరి సూచిస్తున్నటువంటి సూచనను, ప్రత్యక్షతను యోహాను గారు చూస్తున్నారు. 24 పెద్దలకి 24 కిరీటాలు, 24 సింహాసనాలు అవన్నీ తీసి మరి ఆ మొదటి సింహాసనం ముందు వేసి దానికి సాష్టాంగ పడుతున్నట్లుగా మనం 4వ అధ్యాయాన్ని చూస్తున్నాం. ఇక 5వ అధ్యాయంలో యోహాను గారు లోపటను వెలుపటను వ్రాయబడినటువంటి ఒక గ్రంథాన్ని చూశాడు. ఆ గ్రంథాన్ని విప్పడానికి ఎవరో కూడా యోగ్యులు లేకపోవడంతో ఆయన బహుగా ఏడుస్తుంటే, బాధపడుతుంటే, ఇదిగో ఏడవకము, యూదా గోత్రం నుంచి ఒక సింహము దానిని విప్పడానికి యోగ్యుడు అని జయం పొందాడని ఆ దూతతో అది యోహాను గారితో చెప్పినప్పుడు యోహాను గారు మరలా ఏం చేశాడు? ఆనందించాడు, సంతోషించాడు. చూసారా, ఇలా ఈ 5వ అధ్యాయంలో మరి యోహాను గారు సంతోషించినటువంటి విధానం మనకు కనబడుతుంది. అలా ఇదే 5వ అధ్యాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తుల వారు మరి 7 మహిమలకు యోగ్యుడిగా ఈ అధ్యాయం మనకి సెలవిచ్చింది. నేటి కాల సమయంలో వైఎస్ఆర్ నగర ప్రాంతంలో కూడా ఈ సందేశాన్ని ఈ 5వ అధ్యాయాన్ని అనుసరించి నిన్నటి కాల సమయంలో సందేశం చేయడం జరిగింది. ఇక 6వ అధ్యాయం మనం చూసినప్పుడు ఏమంటే ఈ ప్రపంచం మీదగా రాబోతున్నటువంటి విపత్తులు, తెగుళ్ళు గురించి వ్రాయబడింది. ఇది 6వ అధ్యాయం. ఏమంటే 4 గుర్రాలు, ఆ 4 గుర్రాల ద్వారా ఈ భూమి మీదకి రాబోతున్నటువంటి తెగుళ్ళు, అలాగే విపత్తులు, ప్రమాదాలు, మృత్యువు వెంటాడుతుంది గుర్రం మీద కూర్చున్నాడు అని మనం 6వ అధ్యాయం దాకా చూసాం. ఇక 7వ అధ్యాయంలో మహాశ్రమలు అనుభవించినటువంటి వారి గురించి వ్రాయబడింది. ఏమంటే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారంటే వీళ్ళు మహాశ్రమలు అనుభవించి ఇక్కడికి వచ్చారు కనుక వీళ్ళకి మరి ఒక ప్రత్యేకమైనటువంటి స్థలాన్ని కేటాయించాలని మరి పరలోకం నుంచి ఒక దూత చూసినటువంటి దర్శనాన్ని 7వ అధ్యాయంలో చూస్తున్నాం. ఇక 8వ అధ్యాయంలో అనేక మరి దూతలు ఈ భూమి మీదకి రాబోతున్నటువంటి తెగుళ్ళ గురించి 8వ అధ్యాయంలో చూసాం. అలాగే 9వ అధ్యాయంలో
ఏమంటే ఈ పరలోక దర్శనాలని అనేక సంగతులు మనం చూసాం. అలాగే 10వ అధ్యాయం బలిష్ఠుడైనటువంటి ఒక దూత పరలోకం నుంచి రాగా మనం చూసాం. ఇక 11వ అధ్యాయంలో ఏమంటే దేవుని మందిరాన్ని కొలవమని మరి యోహాను గారితో చెప్పడం, అక్కడ ఆయన కొరకు ప్రత్యేకింపబడినటువంటి ఏమంటే ఇద్దరు సాక్షులు గూర్చినటువంటి సందర్భాలను మనం చూసాం. ఏమంటే ఆ ఇద్దరు సాక్షులు ఎవరెవరు మనం చెప్పుకున్నాం? ఏలియా గారు, ఏమండి మోషే గారి గురించి మనం మాట్లాడుకున్నాం. ఇది 11వ అధ్యాయం. ఇక 12వ అధ్యాయంలో సూర్యుని ధరించినటువంటి ఒక స్త్రీ, ఆ సూర్యుని మింగేయడానికి ఘటసర్పం సిద్ధంగా ఉందని చూసాం. ఆ సూర్యుని ధరించిన స్త్రీ దేవుని ప్రజలని, సంఘమని, ఇశ్రాయేలులని, దేవుని స్వాస్యమని మనం చూసాం. ఇది 12వ అధ్యాయం. ఇక 13వ అధ్యాయంలో మనం విన్నటువంటి వర్తమానం ఏమిటి? 2 మహాఘట సర్పాలు భూమిలో నుంచి ఒకటి, సముద్రంలో నుంచి ఒకటి వచ్చి అవి మనుషుల్ని ఏం చేస్తున్నాయి? వాటిని ఆరాధించమని రెండవది వచ్చి మొదటి దాన్ని ప్రేరేపిస్తున్నట్లుగా మనకు కనపడుతుంది. జనాలందరూ వాటిని మొరుకుతున్నారు. అది ఏదో కాదని మనం చూసాము. క్రూర మృగం అనగానే సిరి అని, ధనము అని, ఆ కాగితాలకి ఆ నోట్లకి మనము ఆరాధించకూడదని, ఆరాధనకు యోగ్యుడు ప్రభు అయిన యేసుక్రీస్తులు వారని మనం చూసాం 5వ అధ్యాయంలో. ఈ 13వ అధ్యాయంలో దుష్టుడు కూడా తనను తాను ఈ ప్రపంచం మీద తాను కూడా ఏం చేయాలనుకున్నాడో, ఒక రాజుగా ఉండాలనుకుంటున్నాడని 13వ అధ్యాయం నుంచి మనం చూసాం. సో ఇక ఈ 14వ అధ్యాయంలో మనం చూసినప్పుడు చాలా విలువైనటువంటి సందేశాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి. ఇక్కడ ఈ 14వ అధ్యాయంలో ఏమంటే ఆ స్త్రీ సాంగత్యం చేయలేనటువంటి వారు, అబద్ధం ఆడలేనటువంటి వారు ఇదిగో ఈ 14వ అధ్యాయంలో మనకు కనబడతారు. అలాగే 3 దూతలు ఇక్కడ వస్తున్నట్లే కనబడతాయి ఇక్కడ ఈ 14వ అధ్యాయంలో. ఏమంటే కొడవలు పెట్టి ఏమంటే చేనును పైరును కొయ్యమని చెప్తుంది. ఏమంటే ఇలా ఈ భాగాలన్నీ కూడా 14వ అధ్యాయంలో ఇవ్వబడ్డాయి. సో ఈరోజు మనం ఈ 14వ అధ్యాయం నేర్చుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ముందుగా ఈ 14వ అధ్యాయం తాలూకా నేపథ్యాన్ని మనం చూద్దాం. ఓకేనా మోషబాబు? ముందుగా దీని నేపథ్యాన్ని చూద్దాం. 14వ అధ్యాయము 13వ అధ్యాయంలో కనిపించినటువంటి మృగము మరియు దాని ముద్ర కలిగినటువంటి భయానక దృశ్యానికి విరుద్ధంగా దేవుని ప్రజల విజయాన్ని మరియు దేవుని యొక్క తీర్పును చూపించే అధ్యాయమే ఈ 14వ అధ్యాయం. ఇది విశ్వాసులకేమో ఆశను, దుష్టులకేమో హెచ్చరికను ఈ అధ్యాయము నేపథ్యంగా వివరించబడింది. సో ఈ గ్రంథాన్ని లేదా ఈ అధ్యాయాన్ని లేదా ఈ గ్రంథాన్ని వ్రాసింది ఎవరని మనం ప్రారంభంలో మాట్లాడుకున్నాం? యోహాను గారు. ఈయన ఎప్పుడు రాశారని మనం చూసాము? సుమారు క్రీస్తకం 95 నుంచి 96 మధ్యకాలంలో ఆయన రాశాడని చూసాం. ఇక ఈ 14వ అధ్యాయంలో గొర్రెపిల్ల క్రీస్తు యొక్క అధికారమని, ఏమండి ఆయన విజయాన్ని చూపించబడుతుంది. ఇక ఈ అధ్యాయము దేవుని న్యాయ తీర్పు తప్పకుండా వస్తుందని ఈ అధ్యాయం ప్రకటిస్తుందని నేపథ్యంగా మనం అర్థం చేసుకోవాలి. సో ఇక ఈ అధ్యాయానికి సంబంధించినటువంటి నేపథ్యాన్ని మనం ముగించుకుందాం, సారాంశంలోనికి వెళ్దాం. సో మొత్తానికి ఈ అధ్యాయం మనకి ఎన్ని వచనాలు కనబడుతున్నాయి? 20 వచనాలు. సో ఈ 20 వచనాలని ఒక 5 భాగాలుగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా? ఇప్పుడు సారాంశంలో ఏమండి మొదటి భాగాన్ని మనం చూద్దాం. ఈ అధ్యాయాన్ని 6 భాగాలుగా మనం విభాగించుకోవచ్చు. ఎన్ని భాగాలుగా మోషబాబు? 6 భాగాలు. సో మొదటి భాగాన్ని మనం చూద్దాం. సియోను పర్వతంపై గొర్రెపిల్ల. ఏంటైనా మొదటి 2 వచనాలు, మొదటి 5 వచనాలు ఈ భాగాలు మనకి వివరిస్తాయి అనమాట. ఏమంటే యోహాను సియోను పర్వతంపై గొర్రెపిల్లని చూస్తున్నాడు. అనగా ఎవరిని? ప్రభు అయిన యేసుక్రీస్తుల వారిని చూస్తున్నాడు అనమాట. ఆయనతో పాటు ఏమంటే 144,000 మంది ఉన్నారు. ఆల్రెడీ మనము గత ముందు అధ్యాయంలో చూసాము. ఏమండి వీళ్ళు దేవుని నొసలయందు ముద్రింపబడినటువంటి వారు, దేవుని కొరకు ప్రత్యేకింపబడినటువంటి వారు అని మనం చూసాం. వారు 144,000 మంది. ఇప్పుడు ఈ 144,000 మంది యొక్క లక్షణాలు మనం చూసినప్పుడు వారి నొసటపై దేవుని నామం ఉంటుంది. ఈ 144,000 మందిపై ఏముంటుంది మోషబాబు? దేవుని యొక్క నామం అనగా దేవుని యొక్క పేరు ఉంటుంది. వారు దేవునికి పూర్తిగా అంకితమైనటువంటి వారు. వారు దేవునికి ఎలాంటి వారట? వారు ఆత్మీయంగా పవిత్రమైనటువంటి వారు. వారు ఎలాంటి వారినైనా వారు గొర్రెపిల్ల ఎక్కడికి వెళితే అక్కడికి వెళ్ళేటువంటి వారు. వారి నోట అబద్ధం ఉండదు. వారు నిర్దోషులు. దేవుని ముద్ర కలిగిన వారు చివరికి మరి దేవుని మహిమ కొరకు జీవించినటువంటి వ్యక్తులుగా ఇప్పుడు సారాంశంలో మొదటి భాగంగా మనకు కనబడుతుంది. సో ఇప్పుడు 14వ అధ్యాయము మొదటి నుంచి 6 వచనాలను ఒక 5 వచనాలను మనం చదువుకుందాం. 14వ అధ్యాయం మొదటి వచనం.
మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రె పిల్ల సియోను పర్వతం మీద నిలబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసలు యందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. మరియు విస్తారమైన జలముల ధ్వని గొప్ప ఉరుము ధ్వనితోనూ సమానమైన యొక్క శబ్దము పరలోకం నుండి రాగా వింటిని. నేను వినిన ఆ శబ్దము వీణలు వాయించుచున్న వైనుకల నాదమును, జీవుల ఎదుటను పెద్దల ఎదుటను ఒక క్రొత్త కీర్తన పాడుచున్నారు. భూలోకములో నుండి కొనబడిన 144,000 మంది తప్ప మరెవరునూ ఆ కీర్తన నేర్చుకొన జాలరు. వీరు స్త్రీ సాంగత్యమున అపవిత్రులు కాని వారును స్త్రీ సాంగత్యము ఎరగని వారినై ఉండి గొర్రెపిల్ల ఎక్కడికి పోవునో అక్కడికెల్లా ఆయనను వెంబడింతురు. వీరు దేవుని కొరకు గొర్రెపిల్ల కొరకును ప్రథమ ఫలముగా ఉండుటకై మనుషులలో నుండి కొనబడిన వారు. వీరి నోట అబద్ధము కనబడదు, వీరు నోట అబద్ధము కనబడలేదు. వీరు అనింద్యులు అంటే నిందలేని వారిగా ఉన్నారు, స్త్రీ సాంగత్యం చేయనటువంటి వారిగా ఉన్నారని ఈ కొంతమంది సమూహం గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ యోహాను గారు. సో సారాంశంలో మొదటి భాగంలో మనకి ఏం కనబడుతుంది అని అంటే ఏమంటే దేవుని కొరకు జీవించినటువంటి వ్యక్తుల జీవితాలని ఇక్కడ ప్రస్తావించారు యోహాను గారు. సో ఈరోజు కూడా మనము కూడా ఎలాగొనంటే సంఘానికి ఈ వ్యక్తులు సూచనలుగా కనబడుతున్నారు. ఇప్పుడు సంఘానికి వెళ్ళేటువంటి వారు అపవిత్రులుగా ఉండరు, అనింద్యులుగా ఉండరు, అబద్ధం ఆడేటువంటి వారిగా ఉండరు. కానీ ఈరోజు ఇవన్నీ సంఘానికి వెళ్ళినటువంటి వారిలో కూడా జరుగుతున్నాయంటే వారు వాక్యాన్ని ఏం చేయట్లేదు అనమాట, పాటించట్లేదు, వినట్లేదు. సో వాక్యాన్ని వినేవారిగా ఉండాలి, పాటించేవారిగా ఉండాలి, తర్వాత ప్రకటించేవారిగా ఉండాలి. ఈరోజు ప్రకటించేవారు ఎక్కువ, పాటించేవారు తక్కువ. సో మనం అలా ఉండకూడదని ఈ మొదటి భాగం మనకు సెలవిస్తుంది. సో ఇక రెండో భాగాన్ని చూద్దాం. ముగ్గురు దూతల సందేశము. ఏంటైనా ముగ్గురు దూతల సందేశం 6 నుంచి 13 వచనాలు చూసినప్పుడు మనకి ఇక్కడ మొదటి దూత శాశ్వతమైనటువంటి సువార్తను ప్రకటిస్తున్నాడు. ఇక్కడ ఏంటైనా మొదటి దూత శాశ్వతమైన సువార్తను ప్రకటిస్తున్నాడు. ఏమండి, దేవునికి భయపడండి, ఆయనను మహిమపరచండి, సృష్టికర్తను ఆరాధించండి, తీర్పు సమయం వచ్చిందని లోకమంతటికి చివరి అవకాశం ఇస్తున్నాడు మొదటి దూత ద్వారాగా. ఓకేనా. ఇక రెండవ దూత ద్వారాగా మనకి ఏమని సందేశం ఇస్తున్నాడంటే బబులోను పడిపోయిందని ప్రకటిస్తున్నాడు. బబులోను అని అంటే దేవునికి విరుద్ధమైనటువంటి పాప ప్రపంచపు వ్యవస్థ. ఓకేనా. విగ్రహారాధన, ఏమండి పాప సంస్కృతి, దేవునికి వ్యతిరేకమైనటువంటి రాజ్యము. ఏమండి మహారాజ్యాలన్నీ కూడా అంతమైపోతాయని ఈ రెండవ దూత ద్వారాగా హెచ్చరిక చేస్తున్నాడు. ఓకేనా. ఇక మూడవ దూత మృగాన్ని ఆరాధించి దాని ముద్రను స్వీకరించిన వారికి తీవ్రమైన తీర్పు ఉంటుందని మూడవ దూత ద్వారాగా మరి ప్రకటింపబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. వారికి ఉన్నటువంటి శిక్ష ఏంటి అంటే దేవుని ఉగ్రత, నిత్య శిక్ష, విశ్రాంతి లేకపోవడము. ఏమండి దేవుని విడిచి మృగాన్ని అనుసరించిన వారికి రక్షణ లేదని ఈ మూడవ దూతల ద్వారాగా సమాచారం అందించబడింది. సో ఇప్పుడు 6 నుంచి 13 వచనాలు మనం చూద్దాం. ఈ 3 దూతల ద్వారాగా దేవుడు ఎలాంటి వర్తమానాన్ని అందిస్తున్నాడో. సో ఇప్పుడు 6వ వచనాన్ని చదువుదాం. అప్పుడు మరి ఒక దూతను చూసి తిని అతడు భూనివాసులు కనగా ప్రతి జనమునకును ప్రతి వంశమునకును ఆయా భాషలు మాట్లాడు వారికి ప్రతి ప్రజకును ప్రకటించినట్లు నిత్య సువార్తను తీసుకుని ఆకాశ మధ్యమున ఎగురుచుండెను. అతడు వీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి, ఆయన తీర్పు గడియ వచ్చును గనక ఆకాశమును భూమిని సముద్రమును జలధారలను కలగజేసిన వానికి నమస్కారము చేయడని గొప్ప స్వరముతో చెప్పాను. అంటే ఈ మొదటి దూత అందిస్తున్నటువంటి సమాచారం ఏంటంటే దేవుని వాక్యం ప్రకటింపబడుతుంది కనుక మీరందరూ మారు మనసు పొందండి, మీరందరూ రక్షింపబడండి, లేకపోతే మీ మీదకు ఉగ్రతలు తీర్పులు రాబోతున్నాయని మొదటి దూత సందేశాన్ని ఇచ్చింది. ఇప్పుడు రెండవ దూత సందేశాన్ని చదువుదాం. 8వ వచనం చదువుదామా. వేరొక దూత అనగా రెండవ దూత అతని వెంబడి వచ్చి మహోద్రేకముతో కూడిన తన వ్యభిచార మద్యమును సమస్త జనములకును త్రాగనించిన ఆ మహాబబులోను కూలిపోయిను.
కూలిపోయినని చెప్పెను. మరియు ఆ, వేరొక దూత మరియు వేరొక దూత అనగా మూడవ దూత వీరి వెంబడి వచ్చి గొప్ప స్వరముతో ఎలాగో చెప్పెను, ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని ఎవడైనను నమస్కారం చేసి తన నొసట ఎందేమి ఏమండి ఆ చేతి ఎందేమి ఆ ముద్ర వేయించు కొనని ఎడల ఏమీ కనబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో ఏమండి పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును. పరిశుద్ధ దూతల ఎదుటను గొర్రెపిల్ల ఏమండి ఎదుటను అగ్నిగంధకమైన అగ్నిగంధకముల చేత వాడు బాధింపబడును. వారి బాధ సంబంధమైనటువంటి పొగ యుగయుగములు లేచును. ఆ క్రూర మృగమునకు గాని దాని ప్రతిమకు గాని నమస్కారము చేయని వారును దాని పేరు గల ముద్ర ఎవడైనను వేయించు కొనని ఎడల వాడును రాత్రింబగళ్ళు నెమ్మది లేని వారై వీళ్ళకి రాత్రి పగలు ఏముండదట, నెమ్మది లేని వారుగా ఉంటారు. కారణం ఏంటంటే దేవుని వాక్యాన్ని వారు విసర్జిస్తున్నారు గనక. ఇంకా 12వ వచనం అన్నాడు, దేవుని ఆజ్ఞలను యేసును గూర్చినటువంటి విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడును. ఏమండి ఇక్కడ పరిశుద్ధుల ఓర్పు అనేటువంటిది కనబడుతుంది. దేవుని మహిమ కొరకు దేవుని యొక్క కార్యాల కొరకు ఎవరైతే జీవిస్తూ ఉంటారో వారికి ఏముంటుందని ఇక్కడ ప్రకటిస్తున్నాడంటే ఓర్పు ఉంటుంది. అవును ప్రియులారా, ఎవరికైతే ఓర్పు సహనాలు ఉంటాయో వారి జీవితంలో ఉన్నత శిఖరాలను అవరోధించడానికి అవకాశం ఉంటుంది. తద్వారాగా దేవుడు మహిమపరచడానికి అవకాశం ఉంటుందని ఈ భాగాలు మనకు సెలవిస్తున్నాయి. సో ఇక మరొక దూత గురించి చూద్దాం. 13వ వచనాన్ని చదువుదాం. అప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకం నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, వారి క్రియలు వారి వెంట పోవుచున్నవని చెప్పుచున్నాడు. అంటే ఎప్పటి నుండి ప్రభువునందు మృతులు ధన్యులు అంటే మన మరణాలు ఎలా ఉండాలంటే దైవికంగా ఉండాలని వాక్యం సెలవిస్తుంది. కానీ ఆ రోజు మానవాళులు మనుషులు మృతులు ఎలా ఉన్నాయి, లోకానుసారంగా ఉన్నాయి. ఏమండి వారి కుటుంబానుసారంగా ఉన్నాయి, వారి ఇష్టానుసారంగా ఉన్నాయి తప్పగాని ఏమండి ప్రభువునందు మృతునందినటువంటి మరణాలు లేనట్టుగా మనకి సారాంశంలో 3వ భాగంలో ఈ భాగాలు మనకి కనబడుతున్నాయి. ఇక 3వ భాగాన్ని మనం చూద్దాం. 12 నుంచి 13 వచనాలు మనం చూద్దాం. ఓకేనా? 12 నుంచి 13 వచనాల్లో మనం చూసినప్పుడు ఆ భాగాలు మనం చూద్దాం. పరిశుద్ధుల సహనం ఇక్కడ కనబడుతుంది. ఇక్కడ పరిశుద్ధుల లక్షణాలు ఏమంటే వీళ్ళు ఎలా ఉన్నారట, దేవుని ఆజ్ఞలను పాటించేవారుగా ఉన్నారు, యేసు విశ్వాసం ఉంచినటువంటి వారుగా ఉన్నారు, చివరి వరకు ఏమండి మరి దేవుని కొరకు నిలబడినటువంటి వారుగా కనబడుతున్నారు. చనిపోయిన వారు ధన్యులు, ప్రభువునందు చనిపోయినటువంటి వారు ధన్యులు అంటే వారికి ఇక ఏ శ్రమ లేదు, వారు చనిపోయారు కదా, వారి శ్రమ వృధా కాదని ఈ భాగాలు మనకు సెలవిస్తున్నాయి. సో ఇప్పుడు 4వ భాగానికి వెళ్దాం. సారాంశంలో 4వ భాగాన్ని చూద్దాం. భూమి పంట కోయబడుట. ఏంటైనా భూమి పంట కోయబడుట. తెల్లని మేఘంపై ఏమంటే మనిషి కుమారుని పోలిన వాడు మరి యేసుక్రీస్తు వారు కూర్చున్నట్లుగా మనకి ఇక్కడ యోహాను గారు చూస్తున్నారు. ఆయన కొడవలతో భూమి పంటని ఏం చేస్తున్నాడు, ఆయన కోస్తున్నాడు. దీనికి అర్థం ఏంటంటే దేవుని ప్రజలను సమకూర్చుట. ఏంటైనా ఆయన ఎలా సమకూరుస్తున్నాడో ఆ భాగాలను మనం చూద్దాం. 14 నుంచి 16 వచనాలు చదువుదాం. ఏమిటి సారాంశంలో 4వ భాగాన్ని మనం చదువుదాం. మరియు నేను చూడగా ఇదిగో తెల్లని మేఘము కనబడిను, మనుష్య కుమారుని పోలిన ఒకడు ఆ మేఘం మీద ఆసీనుడై ఉండెను. ఆయన శిరస్సు మీద సువర్ణ కిరీటమును, చేతిలో వాడిగల కొడవలియు ఉండెను. అప్పుడు మరి ఒక దూత దేవాలయంలో నుండి వెడల వచ్చి, భూమి పైరు పండి ఉన్నది, కోతకాలము వచ్చినది, నీ కొడవలు పెట్టి కోయమని గొప్ప స్వరముతో ఆ మేఘం మీద ఆసీనుడై ఉన్న వానితో చెప్పెను. మేఘం మీద ఆసీనుడై ఉన్నవాడు తన కొడవలి భూమి మీద వేయగా భూమి పైరు ఏం చేయింది, కోయబడిను. భూమిపై ఏం చేయబడింది మోసబాబు అంటే ఈ భాగాలు మనకి ఏమని సెలవిస్తున్నట్టే భూమి మీద దేవుని ప్రజలందరినీ కూడా మరి దూత వచ్చి సమకూరుస్తున్నట్లుగా కనబడుతుంది. అంటే ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని ఇక్కడ మనకు కనబడుతుంది. ఈరోజు ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని గడిపేవారు, ప్రత్యేక సమయాన్ని దేవునికి ఇచ్చించేవారుని గూర్చి మాట్లాడుతుందా అన్నట్టుగా మనకు కనబడుతుంది. సో దేవుడు ప్రతి విషయంలో కూడా ఆయనకి ఎలా ఉండమన్నాడంటే ప్రత్యేక స్థానాన్ని, ప్రత్యేక సమయాన్ని, ప్రత్యేకమైనటువంటి స్థలాన్ని, సమయాన్ని కేటాయించమని దేవుని వాక్యం మనకి
సెలవిస్తుంది. ఇది సారాంశంలో చివరి భాగాన్ని మనం చూద్దాం, 5వ భాగాన్ని. ఓకేనా? ఇక 17 నుంచి ఆ చివరి వచనాలు 20 వచనం వరకు మనం చూస్తున్నప్పుడు ఏమండి, మరొక దూత భూమి మీద ఉన్నటువంటి ద్రాక్షలను కోసి దేవుని ఉగ్రత అనేటువంటి ద్రాక్ష తొట్టులో వేస్తున్నటువంటి సందర్భం. ఓకేనా? ద్రాక్ష తొట్టులో వేయబడగా రక్తము ప్రవహించింది. ఏమండి, రక్తము అనగానే దుష్టులపై దేవుని అంతిమ తీర్పు వెల్లడవుతున్నట్లుగా మరొకసారి ఈ భాగాల్లో మనకి దేవుని మనసు అర్థమవుతుంది. సో ఆ భాగాల్ని చివరిగా భాగాలు మనం చూసి ఈ వర్తమానాన్ని ముగించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఓకేనా? 17 వచ్చిన నుంచి 20 వచ్చిన వరకు. ఇంకొక దూత పరలోకమందున్న ఆలయములో నుండి వెడలి వచ్చెను. ఇతని యొద్దను వాడిగల కొడవలి ఉండెను. మరి ఒక దూత బలిపీఠం నుండి వెడలి వచ్చును. ఇతడు అగ్ని మీద అధికారము నొందినవాడు. ఇతడు వాడి అయిన కొడవలి గలవారిని గొప్ప స్వరముతో పిలిచి, భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లు పరిపక్వమైనవి. వాడి అయిన నీ కొడవలి పెట్టి దానిని ఏం చేయమంటున్నాడు? దాని గేలలో కోయమని చెప్పాను. కాగా ఆ దూత తన కొడవలి భూమి మీద వేసి భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లను కోసి దేవుని కోపమును ద్రాక్షల పెద్ద తొట్టిలో వేసెను. ఆ ద్రాక్షల తొట్టి పట్టణమునకు వెలుపట త్రొక్కబడును. 100 కోసుల దూరము గుర్రముల కళ్ళెము మట్టుకు ద్రాక్షల తొట్టులో నుండి రక్తము అనేటువంటిది ప్రవహించును అని ఇక్కడ మరి యోహాను గారు మాట్లాడుతున్నటువంటి మాటలు, చెబుతున్నటువంటి సందేశాలు, అలాగే ఆయన చూస్తున్నటువంటి దర్శనాలను బట్టి వ్రాయబడినటువంటి సంగతులను ఎంతసేపు మనం చూసాం కదా. ఈ సందర్భాలన్నీ ఏమి మనకు కనబడుతున్నాయంటే దుష్టులపై దేవుని యొక్క తీర్పులు, దేవుని కొరకు బ్రతికేటువంటి వారికి వారు పొందబోయేటువంటి మహిమల గురించి ఈ ప్రకటన గ్రంథము ఈ 14 అధ్యాయం మనకి వివరణ ఇస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. సో ఈ సారాంశ భాగాన్ని మనం ముగించుకుని ఇప్పుడు ఈ అధ్యాయ వివరాల్లోనికి వెళ్ళే ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా? ఇక ఈ ప్రకటన గ్రంథం 14 అధ్యాయము ఇచ్చేటువంటి వివరణ ఏంటంటే సియోను పర్వతం. ఇది దేవుని రాజ్యానికి గుర్తు. ఏంటైనా ఇది దేవుని రాజ్యానికి గుర్తు, విజయానికి చిహ్నము. 1,44,000 మంది వారిని గురించి 2 ప్రధాన అభిప్రాయాలు ఉన్నాయి. ఎవరి గురించి? 1,44,000 మంది గురించి 2 అభిప్రాయాలు ఉన్నాయి. ఒకటి ఏంటంటే నిజమైన ఇశ్రాయేలుల సంఖ్య, దేవునికి చెందినటువంటి సంపూర్ణ విశ్వాసులకు ప్రతీకగా ఈ 144 మంది కనబడుతున్నారని సియోను పర్వతం మీద వివరాల్లో మొదటి భాగాన్ని మనం చూస్తున్నాం. ఇక వివరాల్లో రెండో భాగంలోనికి మనం వెళ్ళినప్పుడు దేవునికి చెందిన సంపూర్ణమైనటువంటి విశ్వాసుల ప్రతీక అనగానే ఏమంటే ఒకటి మనకి ఏమని వివరిస్తుందంటే బబులోను. ఏంటైనా ప్రపంచంలోని దేశానికి విరోధమైనటువంటి ఏమంటే వ్యవస్థకు ప్రతీకగా ఈ బబులోను మనకి కనబడుతుంది. మృగపు ముద్ర. రెండవది ఏంటైనా దేవునిని తిరస్కరించి లోక వ్యవస్థలకు విధేయత చూపించుటకు మరి ముద్ర ఒక గుర్తుగా సూచనగా ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. ఓకేనా? ఇక వివరాల్లో మరొక భాగాన్ని మనం చూసినప్పుడు ద్రాక్షల తొట్టె. ఏంటైనా ఇది దేవుని తీర్పుకు ప్రతీకగా ఉన్నట్లుగా మనకు కనబడుతుంది. ఏంటది? ద్రాక్షల తొట్టె. ఇక ఇది ఈ అధ్యాయానికి సంబంధించినటువంటి వివరణ. సో ఇక వివరాన్ని, నేపథ్యాన్ని, సారాంశాన్ని సందేశంలోనికి వచ్చే ప్రయత్నం చేద్దాం. ఓకేనా మోషబాబు? ఇక చివరిగా ఈ అధ్యాయం యొక్క సందేశాన్ని మనం చూస్తున్నప్పుడు దేవుని ప్రజలు చివరికి ఏం చేస్తారని చెప్పబడుతుందంటే ఈ అధ్యాయంలో గెలుస్తారు. చివరికి దేవుని ప్రజలు ఏం చేస్తారు? దేవుని ముద్ర మొగపు ముద్ర 2 ఒకటి కావు. ఏనా? దేవుని ముద్ర వేరు, మృగపు ముద్ర వేరుగా మనకు కనబడుతుంది. ఏమంటే సువార్త ప్రతి మనిషికి చివరి వరకు ప్రకటింపబడుతుందని ఈ అధ్యాయం మనకి సెలవిస్తుంది. దేవుని తీర్పులు తప్పక జరుగుతుందని ఈ అధ్యాయం మనకి సందేశాన్ని ఇస్తుంది. పరిశుద్ధులు సహనముతో నిలవబడాలని ఈ అధ్యాయం మనకి సందేశాన్ని ఇస్తుంది. ఇక చివరిగా ప్రభువులో చనిపోయినటువంటి వారు ధన్యులు అని ఈ అధ్యాయం మనకి సందేశాన్ని
ఇస్తుంది. దేవుని తీర్పును గుర్తించుకుని ఏమంటే పవిత్రమైనటువంటి జీవితాన్ని గడపాలని ఈ అధ్యాయం మనకి తెలియజేస్తుంది. సువార్తను ఇతరులకు ప్రకటించాలి, క్రీస్తును ధైర్యంగా అనుసరించాలని ఈ అధ్యాయం మనకి సందేశాన్ని ఇస్తుంది అనమాట. ప్రపంచ ప్రజలకు ఏమండి ప్రపంచ ప్రలోభాలకు మనం ఏం చేయకూడదంటే లొంగకూడదు, అలాగని సత్యాన్ని కూడా విడిచిపెట్టకూడదు. ఏమండి దేవుని నామాన్ని గౌరవిస్తూ జీవించాలని ఈ ప్రకటన గ్రంథం 14 అధ్యాయం మనకి సెలవిస్తుంది. కనుక మరి ఇంతవరకు ఈ ఉదయకాల సమయంలో చక్కటి రీతిలో దేవుడు మరి కుటుంబ ప్రార్థనలో మనల్ని ముందుకు నడిపించిన పరలోకమందున్న కన్న తండ్రి కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరి నేటి ఉదయకాల కుటుంబ ప్రార్థన మనం ముగించుకునే ప్రయత్నాలు చేద్దాం. ఓకేనా? మంచిది ప్రియులారా, ఎంతవరకు మన చక్కటి వర్తమానాన్ని మనకు తెలియజేసిన దైవసేవకులకి నా ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటూ ప్రార్థన చేసుకుని నేటి ఉదయకాల కుటుంబ ప్రార్థన మనం ముగించుకున్నాం. ప్రార్థన. మహాగరుడు మహోన్నతుడు మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి వేలాది వందనాలు సుధులు సోదరులు చెల్లించుకుంటాం తండ్రి. ఇదిగోండి తండ్రి, ఉదయకాల స్థలం తండ్రి, వేగురమ తండ్రి, మీ సన్నిధి భాగ్యం, మీ సన్నిధి కాంతులు మా మీద ప్రకాశం చేసినందుకు మీకు వేల స్థుతులు సోదరులు చెల్లించుకుంటాం తండ్రి. ఇదిగోండి తండ్రి, ఈ ఉదయకాల స్థలంలో తండ్రి, ఇదిగోండి తండ్రి, మా స్థానిక సంఘానికి అర్థం చేసుకుంటున్నాం తండ్రి. ఓదరు వేసిన స్థానిక సంఘాలు సాయంత్రం కాచి కావాలి తండ్రి. వాక్యాన్ని మోసిన వేయాలి ఈ సాయంత్రం కాచి కావాలి.